ఉమ్, ఒక ఆ, ఎవరు మంత్రి పెడతారు బిల్లు. ఉమ్, పెట్టినప్పుడు స్టార్టింగ్ ఆ మంత్రి ఇట్లా బిల్లు ప్రవేశపెడుతున్నాం అని చెప్తారు. ఉమ్, దాన్ని మామూలుగా ఆటోమేటిక్గా ప్రతిపక్షం దాని మీద వ్యాఖ్యానాలతో బిగిన్ అవుతుంది అవును. ఎప్పుడైనా సరే. ఉమ్, అంటే ఉపన్యాసం మంత్రి ఇచ్చేస్తారు ముందు, ఆ బిల్లు ఏంటి, పర్పస్ ఏంటి అన్నట్టు. ఉమ్, దాని తర్వాత కౌంటర్ సమాధానం చెప్పే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. అవును. ఇదిగో దాంట్లో ఈ లోపాలు ఉన్నాయి, ఇట్లా చేయాలి, ఇది మంచిది కాదు, ఇది తీసేయండి, వద్దు, పెట్టచ్చు, ఇది ఉమ్, అనేది. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ అధికార పక్షానికి వస్తుంది, ఆ తర్వాత ప్రతిపక్షం ఇట్లా వస్తుంది. అవును. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు టోటల్గా ఒక 10 మందికి ఉపన్యాసానికి టైం ఇస్తే, ఇదివరకటి రోజుల్లో ఏంటంటే 6-4, ఉమ్, అంటే 6 అధికార పక్షానికి 4 ప్రతిపక్షానికి అవకాశం వస్తే, ఇప్పుడు 8-2 అవ్వచ్చు, ఉమ్, లేదా 9-1 అవ్వచ్చు. అది అవును. అది డెసిషన్ మేకింగ్ స్పీకర్ చేతిలో. కానీ అంతసేపు వీళ్ళు వెయిట్ చేయాలి. చేయాల్సిందే, వెయిట్ చేయాలా. నువ్వు రాజకీయం అన్న తర్వాత రేపు 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా. ఇప్పుడేమీ చంద్రబాబు దించేసి లాక్కెళ్ళలేవు కదా. ఉమ్, అట్లాగే నీ సహనాన్ని ఇప్పుడు చూస్తారు జనం. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడి సహనాన్ని చూశాక అధికారం ఇచ్చారు. అవును. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఎందుకని? ఓడిపోగానే ఆ రోజునే కనుక మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడో కూర్చునుండి ఉమ్, మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత మాట్లాడుంటే వేరుగుండేది. అవును. అలా కాకుండా వెంటనే ఆ రోజునే మీడియా ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కూడా